చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కార్న్ సూప్ చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మనకు 5 టేబుల్ స్పూన్ల మంచి నూనె తీసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను సన్నగా తరిగింది తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి తీసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న 1/2 కప్పు మొక్కజొన్న పేస్ట్ తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఒలిచిన మొక్కజొన్నలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఇలాక తీసుకున్న 5 చెంచాల నూనెను వేసుకోవాలి. ఆ నూనె ఈటేదాకా చూడండి. దాంట్లో ఇంతకుముందు తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ, అది వేసేయండి. వేసేసుకొని కొంచెం కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని దూరగా కొంచెం ఎర్రగా అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వేగుతున్నాయి కదండి. ఇట్లా 2 మినిట్స్ ఉంచుకొని బాగా వేగిన తర్వాత దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలిపి అట్లనే సిమ్లోనే కొంచెం సేపు ఉంచి వేగినట్టు అనిపించినాక పచ్చివాసన పోయి వేగింది అల్లం వెల్లిగడ్డ అనుకున్న తర్వాత దాంట్లో మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. పసుపు యాడ్ చేసి చేసిన తర్వాత కలుపుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని పసుపు కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకొని ఆ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అలానే వేగిన తర్వాత అంతా మంచిగా దాంట్లో మనము ఇలాక ఒలిచిపెట్టుకున్నాం కదా మొక్కజొన్నలు, అవి 1/2 కప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వాటిని అట్లానే మంచిగా వేగేలాగా ఉంచేసేయాలి. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మొక్కజొన్న, అది వేయాలి. ఆ పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపేసి కొంచెం మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసేసేయాలి. వేసేసి కలపాలి. అది కూడా కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కలిపేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచండి. అది కూడా బాగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా. అనిపించిన తర్వాత దాంట్లో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. అట్లా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 బౌల్తో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వాటరు. అలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచాలి. వాటర్ వేసుకొని కలిపినాక ఈ విధంగా మరగనివ్వాలండి. ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనిచ్చినాం అనుకో తొందరగా మరుగుతుంది. ఈ విధంగా మరిగించిన తర్వాత దగ్గరికి అయినట్టు అనిపించినప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు దగ్గరికి అయింది.
దీన్ని మనము వేడివేడిగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ అయిన కార్న్ సూప్ రెడీ అయిపోయింది. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.